ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క చోట మాత్రమే ఉండగలదు, అన్ని చోట్ల ఉండలేదు. ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక జాతి ఏనుగు ఒక అరణ్యంలోనే ఉంటుంది, వేరొక చోట ఉండమంటే ఉండలేదు. మంచుతో ఘనీభవించినటువంటి సముద్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి చోట కొన్ని ప్రాణులు ఉంటాయి తప్ప అన్ని ప్రాణులు ఉండలేవు. విపరీతమైన వేడి ఉన్న ఎడారులు ఉంటాయి, అక్కడ ఒంటె లాంటిది ఉంటుంది తప్ప ఇతర ప్రాణులు ఉండలేవు. కానీ మనిషి మాత్రం ఎటువంటి వాతావరణం ఉన్న ఎక్కడైనా తాను ఉండగలడు, తనకు అనుకూలంగా మార్చుకుని. ఈ సమర్థత ఎవరి యందు ప్రకాశిస్తుందో వాణ్ణి నరుడు అంటారు. ఈ సమర్థత ఎవరిచ్చారు అంటే భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడే ఇచ్చాడు కాబట్టి నరుడు నరుడని పిలుస్తారు. ఈ నరుడు మర్త్యుడు. ఇది పట్టుకుంటే భారతం యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉండేది కాదు, వెళ్ళిపోతుంది. ఒక పరీక్షకి మీరు వెళ్ళారనుకోండి, ఎంసెట్ పరీక్ష రాద్దాము అని 2 సంవత్సరాలు తయారయ్యాడు. ఇప్పుడు తను ఒక మంచి కళాశాలలో సాంకేతిక విద్య యందు పట్టభద్రుడు కావాలి అంటే ఇప్పుడు అర్హతకి కావలసినటువంటి స్థితిని పొందడానికి అతనికి ఉన్న సమయం కేవలం ఆ 2 గంటలే. ఆ 2 గంటలో అతను బుద్ధి పెట్టలేదనుకోండి, అంతకుముందు 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకి జవాబులు రాసేవాడు. ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వస్తున్న పాట వింటూ అతను ఆ 2 గంటల సమయాన్ని వాడుకోలేదు. ఇప్పుడు అతను గొప్ప కళాశాలలో సాంకేతిక విద్యను అభ్యసించగలడా? కుదరదు, అసలు చదవడమే కుదరకపోవచ్చు. ఎందుకని అంటే ఏ 2 గంటల సమయము అమూల్యమో ఆ 2 గంటల సమయాన్ని అతను వాడుకోలేదు కాబట్టి ఆ ప్రయోజనాన్ని పొందలేడు. మర్త్యుడు అన్న మాటకి నరుడి అన్న మాటకి మధ్యలో ఉండే భేదం అలాగే ఉంటుంది. మర్త్యుడు అంటే ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఉపాధిని నీకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు దీంతో ఎవరూ సాధించలేనిది నువ్వు సాధించగలవు. అంటే నీవే ఈశ్వరుడవని తెలుసుకోగలవు. అద్వైతంలో కైవల్యమును పొందడం అంటే ఇక్కడే ఇప్పుడే నువ్వు జ్ఞానము చేత నీవే ఆత్మ అని తెలుసుకోవడం, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడం. అది ఎవరు తెలుసుకోగలరు అంటే ఇతర ప్రాణులకు కుదరదు. ఆ జ్ఞానము ప్రకాశించగలిగినది కేవలము నరజన్మయందే. ఇప్పుడు ఇచ్చాడా లేదా? ఆ ఉపాధి ఇచ్చాడు, కానీ ఈ ఉపాధిని దానికి వాడుకోలేదనుకోండి, ఇతర ప్రయోజనాలకు వాడుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఉపాధి మళ్ళీ ఇస్తారని హామీ ఏముండదు మీకు. మీరు చేసిన పనులు బట్టి మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ నేను నరుడిగా పుడతానండి అలా ఏం హామీ ఉండదు. కాబట్టే మర్త్యుడు అంటారంటే ఇచ్చిన ఈ ఉపాధి పడిపోతుంది సుమా. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు, దేనికి మీకింత ఆతృత అని అడిగేవారు. ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయన నేలకి తల వేసి కొట్టుకుని ఏడిచేవారు. దేనికి ఏడుస్తున్నావు మామయ్య అని అడిగాడు. నా జీవిత కాలంలో ఇంకొక రోజు అయిపోయిందిరా, నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదనేవారు. అటువంటి పరమహంస మహాపురుషుడు అమ్మవారి అనుగ్రహంతో ఆ జ్ఞానసిద్ధిని పొంది ప్రకాశించిన తరువాత వారు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఒక నీటి ఒడ్డున, ఒక నది ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దగ్గర ఒక మంచి పడవ ఉంది. ఎవరో వచ్చి చెప్పారు, 2 గంటల సమయం ఉంది, పైన ఎగువన విపరీతమైన వర్షాలు పడ్డాయి, ఆనకట్ట తలుపులు ఎత్తేశారు, వరద నీరు వచ్చేస్తోంది, 2 గంటలలో మీరు కానీ నదిని దాటి అదిగో అవతల ఒడ్డుకి వెళ్ళిపోకపోతే ఇక మీరు ఈ నదిని దాటలేరు. ఆ తర్వాత ఇక వరద వచ్చేస్తుంది. వరద వచ్చేసిందా, మీరు దాటడానికి ఏది మీకు ఉపకరణమో ఆ పడవ అక్కడ ఉంటుందని నమ్మకం లేదు. వరదలో పడవ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. పడవ కొట్టుకెళ్ళిపోకుండా ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆ వరద రాకముందే. మీరు పడవని నీటి యందు నడపగలరు. ఇప్పుడు మీరు గబగబా పడవెక్కి వెళ్ళిపోండి అన్నారు. ఓ 10 మంది ఏం చేశారంటే గబగబా తమ పడవలెక్కి అన్ని పనులు విడిచిపెట్టేసి ముందు పడవలో ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇంకో కొంతమంది ఏం చేశారంటే చెప్పారు పడవ అన్నది ఉన్న తర్వాత ఎందుకు దాటగలం అని చెప్పి ఏవో ఇతర పనులు చూసుకుందాం అని చెప్పి ఇతర విషయాలు చూశారు. ఈలోగా వరద వచ్చేసింది. వరద వచ్చేసిన తర్వాత పడవ ఉంటుందా అక్కడ? అసలు పడవే లేదు కాబట్టి ఇప్పుడు దాటడం అన్న సమస్య ఉంటుందా? లేదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉంటాడు అన్న దాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ ఉపాధి కూడా అంతే. అది మర్త్యుడన్న శబ్దం ఎందుకు వేస్తారంటే సంస్కృత భాషకున్న గొప్పతనం అదే. వేదం సంస్కృతంలో చెప్పడానికి, చాలా గొప్ప విషయాలన్నీ సంస్కృత భాషలో చెప్పడానికి కారణం అదే. అది సంస్కరింపబడిన భాష. అది భావాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది.
అందులో ఈ మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉంటుందని నమ్మకం, లేదా మళ్ళీ ఇదే వస్తుందని నమ్మకం. ఒక్కసారి ఇందులోంచి విడిపోయావో ఇక మళ్ళీ ఇలాంటిదే వస్తుందని నమ్మకం లేదు. ఇందులో ఉన్నాను కదా అని ఎప్పుడూ ఉండిపోతానని అనుకోకు. ఇవాళ వచ్చిన అవకాశం రేపు వస్తుందని అనుకోకు. అలా రావాలనేం లేదు. ఎప్పటి అవకాశం అప్పుడే, అంతే. కాబట్టి జార విడిచేసుకున్నావో ఏమో ఇక నువ్వు పొందుతావో పొందవో, ఏదో పని చూసి వచ్చి నద్దాటుతావు అనుకున్నవాడివి. కాబట్టి నీవు నరుడవు కావాలంటే, అంటే నీవు అన్నిటినీ నీ వశంలో ఉంచుకోవడం అంటే వ్యామోహాన్ని కూడా వశం చేసుకుని నీవు నదిని దాటే ప్రయత్నం చెయ్యాలి. సంసారం అనేటటువంటి ప్రవాహమును దాటాలి. అలా దాటడానికి ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఇతర ఉపాధులకి ఇది కుదరదు. మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని అన్నారనుకోండి, ఎవరు వస్తారు? మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని కట్టినటువంటి బోర్డులు ఎవరి కోసం? ఊళ్ళో కుక్కల కోసం, ఊళ్ళో కాకుల కోసం కట్టరు. ఎవరి కోసం కట్టించుంటారు గోపాలకృష్ణ గారు అంటే కేవలం మనుష్యుల కోసమే నేను అనుకుంటున్నాను. నా భావన తప్పని నేనేం అనుకోవట్లేదు కదా, కేవలం మనుష్యుల కొరకే. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ధరించడానికి అవకాశం ఉన్నటువంటి ఉపాధి ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి మాత్రమే వీటి గురించి చెప్తే ఉపయోగించుకుంటారు. లేనివాడికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఏముందండి? అసలు దాని గురించి చెప్పి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు, ఏమవుతావు? మర్త్యుడు అవుతావు. పోతుంది ఈ ఉపాధి, మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని నమ్మకం లేదు. అయితే తరించడానికి భారతం ఏం చెప్తుందండి మాకు అంటే, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీరామాయణం చెప్పిన, భాగవతం చెప్పిన, భారతం చెప్పిన, వేదం చెప్పిన, సనాతన ధర్మమునందు ఏది చెప్పినా దాని పేరే అది. చివర ధర్మమే చెప్తుంది. ధర్మమే అంటే అదే పడవ. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. మీరు ఏది పట్టుకుంటే దాటతారో అది మీకు చెప్పాలి. ఏమండి మీకు ₹1,00,000 ఇస్తానండి, మీరేం బెంగెట్టుకోకండి, నది దాటేద్దరుగానంటే ఎలా దాటేస్తారు? ₹1,00,000 ఇస్తే దాటేస్తారా? కుదరదు. మీకెందుకు కడుపు నిండా షడ్రశోపేతమైన భోజనం పెడతాం, మీరు దాటలేరు. మీకెందుకో 2 గంటలు నిద్రపోండి హాయిగాను, దాటలేరు. మీకు పడవనిస్తాం, దాటేయగలరు. దాటడానికి ఏది ఉపయోగమో అది చెప్పాలి. కేవలం ఈ ఉపాధి ఉంటే సరిపోదు. ఈ ఉపాధికి ఏది లోపల నుంచి ఆలంబనంగా రావాలంటే దీన్ని నడిపించడానికి ధర్మము ప్రచోదనం కావాలి. ధర్మము తెలియాలి. తెలిస్తే సరిపోతుందా? పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. నీవు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే నువ్వు పడవలో కూర్చోవడం. ఇప్పుడు నువ్వు పడవలో కూర్చుంటే కింద నీరుంటే నీకేం బెంగ, హాయిగా వెళ్ళిపోతావు అంతే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. ఇప్పుడు ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన ఇతిహాసము మహాభారతము. శ్రీరామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసములు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇతి అంటే ఇది, అసం జరిగినది, హా అలాగే, ఇంకొకలా జరిగిందని అనుకోకు, ఇది అలాగే జరిగింది. అందుకే మహాభారత పాత్రలన్న మాట ఎప్పుడు అనకూడదు. మహాభారత పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి, ఎవరో ఆ వేషం వేశారని. నేను ధర్మరాజు గారి గురించి చెప్తూ ధర్మరాజు గారి పాత్ర అండి అన్నాను అనుకోండి, ఏదో పొరపాటున ఎక్కడో ఏదో ఉపన్యాస ధోరణిలో ఎక్కడైనా ఓ మాటగా వస్తే రావచ్చు, అది వేరు. కానీ లోపల భావన యందు మాత్రం ఎలా ఉండాలంటే, ధర్మరాజు గారిది పాత్ర కాదు, అది కల్పితమై ఎవరో రచన చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి ఒక పాత్ర కాదది. అది యథార్థము, అది అలా జరిగింది. అది అలా జరిగిందండి ఎలా తెలుసండి? అది అలా జరిగిందని చెప్పినవాడు ఎవడో వాడు ఆ కాలమనందుండి చూసి చెప్తున్నవాడు.